వెల్కమ్ టు ద డిబేట్. ఇవాళ నంద్యాల జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు జగన్ పర్యటించారు. ముఖ్యంగా పెద్ద సుబ్బరాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ చూస్తే సూపర్ 6 కావచ్చు, హామీలు అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని డైవర్ట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలను రెచ్చగొడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలే వీటిని ప్రోత్సహిస్తున్నారు, అందువల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని చెప్పి ఆయన ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితిని చూసాం. సో అంతేకాదు, ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో మొత్తం ఈ వ్యవహారానికి ఎవరైతే బాధ్యులో వారిపైన కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో అదే రకంగా ప్రస్తుతం గత 5 ఏళ్లలో జరిగినటువంటి హత్యలకు సంబంధించి కావచ్చు, లేదా గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ప్రస్తుతం కూటమి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే అంశాలపైన ఫోకస్ పెట్టి ఒకవైపు బయటకు తీసే కార్యక్రమం చేస్తుంటే, ఇంకోవైపు ప్రభుత్వం పైన, ప్రభుత్వం సంబంధించినటువంటి నడుపుతున్న వారిపైన కూడా జగన్ ఎదురుదాడికి మొదలుపెట్టారా అనేటువంటిది ఇవాళ ఆయన మాటలు చూస్తే కూడా అర్థమవుతుంది. ఎందుకంటే రెడ్ బుక్ సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావించడమే కాదు, మొత్తం ఓవరాల్గా మనం చూస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఢిల్లీకి వెళ్ళిన ఎపిసోడ్ దగ్గర నుంచి ఇవాళ నంద్యాల జిల్లాకు సంబంధించి వెళ్ళిన అంశం కూడా ప్రతి చోట ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా ఏదో ఒక రకంగా ఈ రకమైనటువంటి అంశాన్ని, ఈ రకమైనటువంటి ఇష్యూని ప్రస్తావిస్తూ, సో మొత్తం కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా కూడా ఫోకస్ చేసే పనిలో తాను ఇప్పుడున్నటువంటి పాలకుల పైన ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకు ఎదురుదాడి అని అంటున్నానంటే, సో ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలి, లేకపోతే ఎవరిపైన కేసులు పెట్టాలి అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత పాలనకు సంబంధించినటువంటి అంశాలు, అప్పుడు జరిగినటువంటి వాటికి ఎవరు బాధ్యులు, వాటిపైన ఏం చేయాలనేది కూడా చెప్పి ఉంటే బాగుండేది. సో ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో, ఇవాళ ఏం కామెంట్ చేశారో, ఏం డిమాండ్ చేశారో కూడా ఒకసారి చూద్దాం. ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే, అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ, పోలీసులను నిస్తేదం చేస్తూ, పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి. లా అండ్ ఆర్డర్ బతకాలి అనంటే, ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అనంటే, చంపిన వాళ్ళని మాత్రమే ఇరికించడం, చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం, ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేలుకోండి అని చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి మీడియా ఛానల్కు నేను కోరుతా ఉన్నా, ఇవన్నీ ప్లే చేయండి. కేవలం వాళ్ళని మాత్రం, చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి, చంపించిన వాళ్ళను కూడా తీసుకొని రావాలి. ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్న ఈ నారా లోకేష్ అనే వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్పనించి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, ఇది జగన్ చేసినటువంటి డిమాండ్. సో దీంట్లో వెనక చేయిస్తున్నటువంటి వారిపైన కూడా కేసులు పెట్టాలి అని చెప్పి. సో ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన, లేకపోతే ఎక్కడ గొడవలు జరిగినా, హత్యలు జరిగినా వాటిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. నంద్యాల ఎపిసోడ్లో కూడా ఆల్రెడీ సిఐ, ఎస్ఐల పైన కూడా చర్యలు తీసుకున్నారు, వారిని అదుపులోకి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది నాకు తెలిసినంత వరకు. సరే, ఈ అంశం పైన అక్కడ 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఎపిసోడ్లో హత్యలు జరిగాయి, లేదా అక్కడ ఉన్న ఫ్యాక్షన్ పరిస్థితుల్లో అని చెప్పి ఒకవైపు
అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇవాళ మీడియా ముందు వచ్చి మాట్లాడారు. కానీ దీనికి బాధ్యత మాత్రం ఎమ్మెల్యేలు లేక వారి పైన ఉన్నటువంటి వారు తీసుకోవాలనేది